దేవునికి కావాల్సినది దీనత్వము, హంబుల్నెస్. ఇటు అహం ఉంటే దేవుని దగ్గర మార్కులు సంపాదించలేము, అలాగే మనుషుల దగ్గర కూడా మార్కులు సంపాదించలేమని దేవుడు ఇంకో ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎవరైనా సరే అహం ఉన్నప్పుడు నేనేదో చాలా గొప్పోడిని అని తమలో తాము అనుకుంటారు. ఎప్పుడైతే నేను ఏదో చాలా గొప్పోడిని అని అనుకుంటాడో, ఒక పెళ్లికి వెళ్ళాడట, వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడో, అందరితో పాటు కూర్చోడు కదా, నేను చాలా గొప్పవాడిని అని వెళ్ళి ఫ్రంట్ చైర్స్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైందట, లోకాసువార్త 14:8 వరకు బైబిల్ ఈ స్టోరీ చాలా చక్కగా ప్రభు చెప్తున్నాడు. అతడు కూర్చున్న తర్వాత పెండ్లికి లేకపోతే ఆ విందుకి పిలువబడిన వారిలో ఒక చీఫ్ గెస్ట్ వచ్చాడు. అతనికన్నా గొప్పోడు ఇంకొక ఆయన వచ్చాడట. వచ్చిన వెంటనే ఆ విందుగా పిలిచిన ఆ హోస్ట్ ఏం చేశాడట, కూర్చున్న వ్యక్తిని, అయ్యా ఏమనుకోదు లేగు, పలానా పెద్ద ఆయన వచ్చాడు, ఆయన కూర్చోబెట్టాల. ఎప్పుడైతే నిన్ను అందరిలో లేపారో ఆ వ్యక్తిని పక్క కూర్చుందామంటే పక్కన చైర్స్ ఫిల్ అయిపోయి, ఇప్పుడు ఈ వ్యక్తి అందరినీ దాటుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు అందరినీ చూసుకుంటూ వెనక్కి వెళ్తున్నాడు. అదే యేసయ్య అంటున్నాడు, అలా కాకుండా నీలోనే కనుక నిజంగా అహంకారం లేకపోతే, నువ్వు నిజంగా గొప్పవాడవే అవ్వచ్చు, నువ్వు ఏదో ఒక చైర్లో కూర్చుంటే ఆ విందు ప్రధానిని చూసి, అయ్యా నువ్వు ఇక్కడ కాదు కూర్చోవలసిందని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చినప్పుడు నీ యొక్క గౌరవం 2 రెట్లు పెరుగుతుంది కదా అని యేసయ్య ఆ యొక్క పారబుల్లో చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే జీవితంలో అహంకారము ద్వారా ఇటు దేవుని దయను పొందుకోలేం, ఇటు మనుషుల దయను పొందుకోలేం, మరి ముఖ్యంగా అన్నిటికన్నా విలువైనది దేవుడిచ్చే రక్షణ పొందుకోలేం. రక్షణకి ఏమడ్డొస్తుంది, నేను చాలా గొప్పవాడిని అని అడ్డొస్తుంది. బైబిల్లో కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలీయుడు కాదు, రోమీయుడు, శతాధిపతి. అటువంటి రోమీయుడు శతాధిపతి అయిన కొర్నేలి యేసు ప్రభు నిజమైన దేవుడని సత్యాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడని కొర్నేలి తెలుసుకున్నాడో వెంటనే యేసు ప్రభుకి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు బానిసలు, రోమీయులు పరిపాలించే పాలకులు. ఈ రోమీయులకి చాలా దేవుళ్ళు ఉన్నారు. అటువంటిది ఇశ్రాయేలీయుల బానిసల దేవుడు నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకున్న కొర్నేలి అనే శతాధిపతి ఏ మాత్రము తన హృదయంలో అహం అనే దానికి చోటు ఇవ్వకుండా ఈ బానిసల దేవుడైనటువంటి యెహోవాను, రక్షకుడైన యేసు ప్రభుని తన స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు ఒకసారి అతనికి దర్శనంలో యొప్పే అనే గ్రామంలో చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురు అని నా సేవకుడు ఉన్నాడు, ఆయన నువ్వు కవరు పెట్టించుకుని నీ ఇంటికి ఆహ్వానించన్నప్పుడు ఈ యొక్క పేతురు వృత్తి ప్రకారంగా ఏంటి అంటే చేపలు పట్టేవాడు, జాతి ప్రకారంగా ఏంటంటే ఇశ్రాయేలీయుడు, వీళ్ళకి బానిస. అటువంటి పేతురు కొర్నేలి లాంటి రోమీయుడు ఒక శతాధిపతి ఇంటికి వచ్చినప్పుడు శతాధిపతి అయిన కొర్నేలి ఏం చేశాడు తెలుసా అండి, పేతురుకి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు జీవము గల దేవుని సేవకుడని గుర్తించి అతన్ని నమస్కరిస్తే పేతురు అయ్యయ్యో అలా చేయకూడదు, మనం దేవుని పాదాల దగ్గర పడాలి కానీ మనుషుల పాదాల దగ్గర పడకూడదని చెప్పి అది అంగీకరించలేదు. పేతురు గబగబగా లేపాడు, వెళ్ళి సువార్త ప్రకటించేటప్పటికి దేవుని పరిశుద్ధాత్మ అక్కడ ఉన్న వారందరినీ కూడా రక్షించింది. అన్య కుటుంబాలన్నీ కూడా యేసు ప్రభుని వారి సొంత దేవుడిగా తెలుసుకున్నారు, అంగీకరించారు, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందారు. గమనించండి ప్రియులారా, సత్యాన్ని తెలుసుకుని కూడా అనేక మంది మేము గొప్ప కులానికి చెందిన వారము, యేసు ప్రభువుని దేవునిగా అంగీకరిస్తే చిన్న కులానికి చెందిన వారే, ఇటువంటి ఇగో, ఇటువంటి ఫీలింగ్ లేకపోతే ఫియర్, నేను ఎందుకు ఆ యొక్క చిన్న కులస్తుల యొక్క దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆ అహం నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు మనము నిజమైన దేవుని దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేము. మరి కొంతమంది ఉన్నారండి, పాస్టర్ గారండి మేము యేసు ప్రభువుని నమ్ముకుని మేము క్రైస్తవులు అండి, కానీ అండి మేము ఆ కులాన్ని నుంచి వచ్చిన వాళ్ళు అండి, మరలా తవ్వుకోవడం ఎందుకు? ఈరోజు నీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు తిరిగి జన్మించినప్పటికీ కూడా పాత జీవితంలో నీకున్న ఆ యొక్క ఫీలింగ్స్లోంచి నువ్వు ఇంకా బయటికి రావట్లేదా? అదే ఈగో అంటే. భక్తుడైనటువంటి పౌలు గారికి చాలా ఈగో ఉంది, ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనాలు కూడా అలా ఉన్నాయి. ఆయనలో ఏంటి గొప్పతనాలు? పౌలు రోమన్ సిటిజన్, 2 పౌలు యూదుడు, 3 పౌలు ధర్మశాస్త్ర పండితుడు, మాస్టర్ ఇన్ ద లా, 4 పౌలు తార్సు పట్టణానికి చెందినవాడు. ఇవన్నీ కూడా పౌలు గారిలో ఉన్న గొప్ప క్రెడెన్షియాలిటీస్, అన్ని గొప్పతనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనలో ఇగో ఉందంటే ఉన్నది, గర్వం ఉన్నదంటే ఉన్నది. కానీ తన జీవితంలో క్రీస్తుని తన హృదయంలో అంగీకరించిన మరో క్షణంలో అతడు ఒకే ఒక మాట అన్నాడు,
వాటిని నేను పెంటగా ఎంచితిని అంటూ ఇప్పుడు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన మాటలు ఎలా మారిపోయినాయి తెలుసా? నేను పాపులలో ప్రథముడను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను పాపులలో ప్రధానమైన పాపిని, నేను ఘోరమైన పాపిని అని చెప్తున్నాడు. మరలా అదే భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద అపోస్టల్స్ అంటాడు. అంటే అపోస్తులలో అందరికన్నా తక్కువ వాడనని తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని? ఎప్పుడైతే ఎంత ఈగోయిస్టిక్ పర్సన్లో అయినా, ఎంత అహంకారంలో ఉన్నవాడికైనా క్రీస్తు తన హృదయంలో ప్రవేశించిన మరుక్షణంలో దీనత్వం అనేది ఖచ్చితంగా వచ్చి తీరవలసిందే. ఎప్పుడు ఈగో పోయి ఎప్పుడు దీనత్వం వస్తుందో అప్పుడే దేవుని కృప మన మీద దిగి వస్తుంది. ఆయన నామ మహిమార్థంగా దేవుడు ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యంలో తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి అయ్యా. మాలో నీకు ఇష్టము లేని అహంకారాలు మాలో నాశనం చేసేయండి తండ్రి. నీకు ప్రియమైనటువంటి జీవితము, దీనమైన మనసు మాకు దయచేయండి. యేసు నామములోనే ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.